గాంధీ చేసిన ఈ 5 పనుల వలన మన ఇండియన్ హిస్టరీలో చాలా మార్పులే వచ్చాయి. ఒకసారి పిఎంఏ మారిపోయాడు, ఇంకొకసారి ఎంతో మంది హిందువులు చనిపోయారు. అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మోఫ్లా ఇన్సిడెంట్ 1921 మోఫ్లాలో హిందువులపై జరిగే ఉదంతం. ఈ సంఘటనలో ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలు 10,000 కంటే ఎక్కువ మంది హిందువులను అతి కిరాతకంగా చంపేశారు. అయితే ఈ సంఘటనపై గాంధీ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. నెంబర్ 3, త్రిపుర సెషన్ ప్రకారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మెజార్టీ విన్నింగ్ తో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కానీ ఈ విషయం గాంధీ గారికి అసలు నచ్చలేదు. దాంతో అతను సుభాష్ చంద్రబోస్ ను రిజైన్ చేయవలసిందిగా బలవంత పెట్టారు. నెంబర్ 4, ఇండియా పార్టీషన్ సమయంలో జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఒక హిందూ రాజైన హరిసింగ్ పాలించేవాడు. అప్పుడు ఈ మహాత్మా గాంధీ హరిసింగ్ తో చెప్పింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ రూలర్ హిందూ ఉండకూడదు, ఒక ముస్లిం